ఆయనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి సందర్భాలు కానీ, ఆ సందర్భంలోనే రాష్ట్రంలో నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, దాంతోపాటుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంబంధించి ఆయన ఆ పాదయాత్రలో ఎదురైనటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో కార్యక్రమాలు తీసుకొని ప్రజల జీవితాల్లోనే ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అందుకే దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడిదన్న విషయానికి ముందుగా ఈ సందర్భంగా చెబుతూ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు మేరుగు నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేక ఒడిదుడుకులతో పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రావని మొత్తం 3648 కిలోమీటర్లు, 134 నియోజకవర్గాలు, ప్రజల సమస్యలు, వ్యతలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏ వర్గాలను, ఏ సెక్టార్ని ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలో, ఏ కమ్యూనిటీని డెవలప్ చేయాలో, రాజ్యాంగబద్ధమైన హక్కులు అవకాశం వస్తే ఎలా పరిపాలన చేయాలో చూపించినటువంటి నాయకుడు తీసుకున్న గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు. అలాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలే. కొంతమంది పాదయాత్రలు చేసి ఉండొచ్చు, కొంతమంది నడిచి ఉండొచ్చు, కొంతమంది కొంచెం దూరం నడిచి కారులో ఎక్కి కూర్చొని మేము చేసామని చెప్పొచ్చు. కానీ పాదయాత్ర చేసిన తరువాత పరిపాలన చేసి ఈ రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండ వంటి పరిపాలన అందించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందంటే దానికి కారణం ఈ ప్రజాప్రస్థానం అనేది మొదలుపెట్టి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, అభీష్టం మేరకు పరిపాలన చూపించటం అనేది దానికి నిదర్శనం. అందుకనే ఈ రోజున ఎవరు మర్చిపోలేం. ఇది దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు. రాబోయే రోజుల్లో ఈరోజు కూడా ఆ పరిస్థితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అశ్రిత పక్షపాతంతో పరిపాలన జరుగుతూ ఉంది. దారులు అఘాయిత్యాలతో పరిపాలన జరుగుతూ ఉంది. అక్రమ కేసులతో పరిపాలన జరుగుతూ ఉంది. తప్పకుండా మరలా ప్రాయశ్చిత్తం అనుభవించుకునే పరిస్థితి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రాన్ని నడిపే నాయకులకు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పాదయాత్రలు చారిత్రాత్మకం అవ్వాలని, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రజల యొక్క వ్యతలు తీరుతాయనే యొక్క ఆలోచనతో, అభిలాషతో ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర యొక్క బంగారు భవిష్యత్తుకి ఈ యొక్క ప్రజాప్రస్థానం అనేది నాందిగా ఎప్పుడు కొనసాగిద్దని తెలియపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంతింతాయి వట్టుడింతాయి అనే విధంగా ఈ 2.5-3 సంవత్సరాలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని తెలియపరుస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని యావత్ ఆంధ్ర జాతి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ శైలజానాథ్ గారిని మాట్లాడాల్సింది కోరు. ప్రజా సంకల్ప యాత్ర పూర్తి 8 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజల దగ్గర నుండి రాజకీయాలు,
అట్లాగే ఈ సమాజాన్ని ఏ విధంగా నిర్మించాలన్న ఒక ఆలోచనతో మొట్టమొదట మొదలుపెట్టిన వాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో మొత్తం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలని స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కార మార్గాల్ని వెతకడం కోసం, అట్లాగే పార్టీగాను ప్రభుత్వంలో కూడా ఏ విధంగా ప్రజల యొక్క బాధల్ని కానీ వాళ్ళ ఆకాంక్షలను కానీ ఇన్కార్పొరేట్ చేసుకొని ముందుకు పోవడం ఎట్లా అనే దానికోసం పైనుంచి కింది వరకు దాదాపు ఇచ్చాపురం దగ్గర నుండి అనంతపురం వరకు కూడా పాదయాత్ర నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల యొక్క బాగోగులతో పాటుగా ప్రజల యొక్క ఆకాంక్షలకి ఒక రూపాన్ని తర్వాత ఈరోజు ప్రజలకు దూరంగా కేవలం కక్ష సాధింపులే రాజకీయం అనే విధంగాను, అట్లాగే అక్రమ సంపాదనలు, అట్లాగే ప్రజల ఆస్తుల్ని అప్పనంగా వేరే వాళ్ళకి కట్టబెట్టమనే అంశాలతో అడిగిన వాళ్ళని జైలు పాలు చేస్తూ జరిగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. పైగా బెదిరించి పనిచేయించే కాలం వస్తూ ఉంది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజల యొక్క పరిపాలనకు ఖచ్చితంగా వస్తుంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఆ రోజు పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక్కటే ఈ రాష్ట్రానికి రక్షణ విషయాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం రావాల్సిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా యావత్ ప్రజాస్వామ్యవాదులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. మాజీ మంత్రివర్యులు సోదరులు పేరు నాని గారిని మాట్లాడాల్సింది కోరుతాం. దివంగత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా, సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని, అనేక వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువ కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని, యాత్రని, ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ, అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తను ఏం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తను ఏం విన్నాడు, తను ఏం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ, మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ, అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ప్రభుత్వాల నుంచి వారు
ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి కులవృత్తులను బతికించడానికి మంచిదనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప 8 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం. తను ఒకటే నమ్మాడు ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు, ముసలివాళ్ళు, వయోవృద్ధులు, పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషని ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మెడతాను. వీటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం, చదువుకు దూరం అవటం, వెనుకబడిన కులాలు పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై జీవితం తలకిందులై అప్పులు పాలై ఇల్లు తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో చూశాడు, మనసుతో విన్నాడు. కాబట్టే విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు. స్కూళ్ళని ఢిల్లీలో 800 స్కూళ్ళు ఉంటే 800 స్కూళ్ళని 10 ఏళ్లలో మార్చి చూపిస్తే ఇతను కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలో దాదాపుగా 16,000 పాఠశాలలని రూపురేఖలను మార్చి సౌకర్యాలని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా బొక్కలతో మట్టి నేల మీద కూర్చుని చదువు నేర్చినటువంటి పరిస్థితుల నుంచి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడుతూ విద్య నేర్పటం, అలాగే ఇంగ్లీష్ విద్య నేర్పటం, డిజిటల్ బోర్డు మీద విద్య నేర్పటం, ఉచితంగా 1వ క్లాస్ నుంచి పీజీ వరకు సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని కొనసాగిస్తూ ఉచితంగా విద్య నేర్పించటం. అంటే తను నమ్మాడు ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనో లేకపోతే ఇంకొకరు వస్తేనో పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పోదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందని నమ్మినవాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే, నేను రెండోవాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం. ఇవాళ చూస్తున్నాం మనం కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి, పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి, చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల దగ్గరికి, సర్పంచుల దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు, వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి. పేదవాడు మధ్యతరగతి వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనమైపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం డాక్టర్ల కొరత ఉంది. డాక్టర్ల కొరత తీర్చాలంటే
పేదవాడు మధ్యతరగతి వరకు చదువుకోవాలి, డాక్టర్లు రావాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా 3 ఏళ్ళు, కరోనా 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం. మిగతా 2 కాలేజీలు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి 2 తయారు చేయటం, పాడేరు కానీ పులివెందులు కానీ. మరొక 10 కాలేజీలు సగంలో 60%లో 70%లో నిర్మాణంలో ఉన్న దశలో ఉంటే ఈ పార్టీకి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా, బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజీని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవటమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్యతరగతి విద్యార్థులు 2750 మంది చదువుకుంటానికి అవకాశం ఉండేది. పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 60-70 పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన, తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి, హాస్పిటల్ బాగు చేయటం, ఇన్ని ఏ సంకల్పాన్ని అంటే ఏదో సామెతగా ఉంది. 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా అయితే 3 ఏళ్లలో ప్రజా సంకల్ప ద్వారా సంకల్ప యాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు. కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు. వాటన్నిటిలో కూడా విషం చిమ్మటం, అవన్నీ చిదిమేయటం, మసిపోయటం, వాడికి ప్రజల్ని మళ్ళీ కష్టాల పాలు, పేదలు చదువులు లేకుండా ఉండే పరిస్థితులు, పెత్తందారి మనస్తత్వం, వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి మనుషులు చదువుకుంటే ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పనిచేయటానికి ఎవడు దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారి మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ, వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం 9 మాసాలు గడిచేప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మళ్ళీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్ళీ నువ్వు తొందరలో రావాలని చెప్పని ఎన్నడూ ఓటైనటువంటి జగన్ గారంటే ఏనాడు సానుభూతి లేనటువంటి వ్యక్తులు కూడా, ప్రజలు కూడా రోడ్డెక్కి ఇవాళ జగన్ని ఆశీర్వదిస్తున్నారంటే ఇవాళ దానికి ఒకటే, సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజల మనసుల్లోంచి విన్నాడో, విని ఆచరించాడో, అది పరిపాలన ద్వారా ప్రజలకి కోరుకున్న పరిపాలన అందించాడో దాని ఫలితాలు మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం నిన్నో మొన్నో మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టన పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మిగూటి తోసుకునేది కనపడాలి కాబట్టని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు. సింహాచలంలో గోడ కట్టించారంట. గోడ ఎవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని, లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద
మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది, ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా ఎంతమంది? 9 మందా? 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళని సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన. నిన్నగాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేట్ గుడి అంటే, అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేట్ గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకి సిగ్గు లేదు ఆ మాట మాటదాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేట్ గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో? అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మీ సిఐలు, డిఎస్పీలు, డిఐజీలు, ఎస్పీలు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరని చెప్తున్నా. తెలీదా మీకు? చచ్చిపోతే ప్రైవేట్ గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. శాతకానుడి పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనలోళ్ళు, డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తాం ఏలుబడిలో. ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు, అది ఏం పరిశీలిస్తాడో, ఏం చెప్తాడో అవి చేద్దాం. మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. పెళ్ళాం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ చస్తంటే అలో లక్షణ అని తుఫానికి పెళ్ళాం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి. అధికారం ఉంటే అమిత్ షా కోడికి ఏంటి, కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తుంది. అమ్మ మీరు పెద్ద గొప్పళ్ళు పోటుగాళ్ళలాగా క్రికెట్లో మీరు ఆడిచ్చామని చెప్తారు. మీరు లేకపోతే క్రికెట్ లేదు ఈ భారతదేశంలో. రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవును, అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు. ఇది పెద్ద విషయమా? దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి. రైతు అలు లక్షణ చస్తంటే ఇవాళ మీ యువగళంలో తిరిగావు. ఏదన్నా యువగళంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను. కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు. కాబట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ 2027 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే 2 సంవత్సరాలు 27 నుంచి 2 సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి, ఈ పాపాత్మలు, ఈ రాక్షసులు, ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో, బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం, వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి 2029లో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్.